కాకినాడ జిల్లా పిఠాపురం ప్రభుత్వ భూమి పరిరక్షించి పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అని గత కొన్నేళ్లుగా పిఠాపురం నియోజకవర్గంలో భారత కమ్యూనిస్టు పార్టీ పోరాడుతున్న ప్రభుత్వాలు మారుతున్న కబ్జాలు మాత్రం ఆగడం లేదని అధికారి చేపట్టిన ప్రతి అధికార పార్టీ నాయకులకు అధికారులు కొమ్ము కాయడంతో ఈ కబ్జాలు మరింత ఎక్కువైపోతున్నాయని జగ్గయ్య చెరువు అగ్రహారం మోహన్ నగర్ లాంటి ప్రాంతాల్లో భూ కబ్జాలు జరుగుతున్నాయని వాటిని అరికట్టాలి అని సిపిఐ నాయకులు సాకా రామకృష్ణ సోమవారం పాడా కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం భూసేకరణ చేసి పేదలకు ఇవ్వకుండా స్థలాలు నిరుపయోగంగా వదిలేశారని, జగ్గయ్య చెరువు అగ్రహారం మోహన్ నగర్ ప్రాంతాల్లో భూ కబ్జాలు చేసినట్లు, గత ప్రభుత్వం సేకరించిన స్థలాలు కూడా అధికార పార్టీ నాయకులు పేదలకు అందకుండా కబ్జా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈలోగా స్థానిక ఎమ్మెల్యే కలగజేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలి అని, లేని పక్షంలో జాతీయ రాష్ట్ర నాయకులతో సేకరించిన స్థలాలు బాధితులకు అప్పగించడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహిళా సమైక్య నాయకురాలు కేత అరుణ, దళిత బహుజన పార్టీ నాయకులు రాజాల నాగేశ్వరరావు, కిల్లడి రాజేశ్వరి, వెంకటరత్నం, వేపకాయల ప్రసాద్, టి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ప్రభుత్వం వారు ఇల్లు లేనటువంటి పేదవాళ్ళని గుర్తించి ఇల్లు కనీసం ఇళ్ల స్థలం ఇస్తారేమో అని చూస్తే అది కూడా ఇవ్వట్లేదు. అలా పెట్టుకోవడానికి నమోదు చేసుకోవడానికి సత్యాల చుట్టూ తిరుగుతుంటే ఇక్కడ కాదు అక్కడ కాదు పంపిస్తా ఉంటున్నారు. మాకు బాధ ఎవరికి చెప్పుకోవాలి కూడా మాకు అర్థం కాదు. మా కాలు చుట్టూ నచ్చినా తిరుగుతూ కూర్చుని ఉంటున్నాం పది దగ్గర. ఇప్పుడు ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ ఇద్దామన్నా మేము చూసుకుంటాం, మేము చెప్తామన్నా మాట అన్నారు కానీ ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకుంటున్నారు. మా గోల కింద అయిపోతుందండి. మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మాకు ఏం చేస్తారో తెలియదు కానీ పిఠాపురం అద్దెలు కంప్లైంట్ తిరగడానికి మాకు ఓపు కూడా సరిపోతుంది. పెంచేసేసి ఇది కాదు అదే మాకు ఏ అడ్రస్ కూడా మార్చడం నమోదు లేదని కూడా ఏం చెప్తున్నారు. మరి ఏ విధంగా మాకు సాయి పడతారంటే మేము ధన్యవాదాలు మేము అడుగుతున్నాము. పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ప్రథమ ఉద్దేశంతో పాడా పీడీ గారిని కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ గత వైసీపీ ప్రభుత్వం నుంచి సిపిఐ పార్టీ పోరాడుతూ ఉంది. జగ్గయ్య చెరువు అగ్రహారం ఇలా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కబ్జాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ భూమిని పరిరక్షించండి, పరిరక్షించి ఇల్లు లేని నిరుపేదలకి ఇల్లు ఇవ్వండి అని మేము పోరాటం చేస్తుంటే మా పోరాటాలన్నీ కూడా పట్టించుకోకుండా కబ్జాదారులకి అధికారులు కొమ్ముగాస్తూ నకిలీ పట్టాలు తయారు చేసి వాళ్ళకి బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నారు. కానీ ఈ పేదవాడి తలదార్చుకోవడానికి ఓ సెంటు భూమి ఇవ్వడానికి కూడా శాసించట్లేదంటే మీరు కబ్జాదారుల వైపు ఉన్నారా, పేద ప్రజల వైపు ఉన్నారా అని మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి మేము అక్టోబర్ 2వ తారీఖు నుంచి ప్రతి పేదవాడికి పట్టా కలిగిన వాళ్ళకి, ఆన్లైన్ కావాల్సిన వాళ్ళకి ప్రతి ఒక్కరిని 1000 మందితో స్థానిక ఉప్పాడ సెంటర్ లో వాళ్ళ అభిప్రాయం మేరకు స్థలాల్లో తీసుకెళ్లి వాళ్ళ స్థలం వాళ్ళకి అప్పగించడం జరుగుతుందని సిపిఐ పార్టీగా అధికార పార్టీకి ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన మీద ఎంతో అభిమానంతో ఎంతో ఉత్సాహవంతుడని ఓట్లేసి గెలిపించుకుంటే ఇప్పటి వరకు ఈ పేదలకి ఇళ్ల స్థలం విషయంలో నోరు కూడా మెదపలేని పరిస్థితి అని ఆయనకు నోరు మోగిపోయిందని అడుగుతా ఉన్నాం. తక్షణమే ఈ విషయంలో కలగ చేసుకుని ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలం మంజూరు అయ్యే వరకు పిఠాపురం పట్టణంలోనే ఉండి అధికారులు పనితీరును గమనించి పేద ప్రజలకి ఇళ్ల స్థలం అందేలాగా ప్రయత్నం చేయాలని మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.